ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చివరి నిమిషంలో అయినా ఏదో ఒక అద్భుతమైతే జరుగుతుంది. మొత్తానికి నా మాట మీద గౌరవం ఉంచి రాత్రంతా నాతో ఉన్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. నేనిక్కడ ఉండటం వల్ల నువ్వు నా గురించి ఎన్నెన్ని పూజలు చేస్తున్నావో ఇంకా బాగా అర్థమైంది. నీ పూజల ఫలితం ఎలా ఉంటుందో చూద్దాం. అత్తయ్య వాళ్ళు నీ గురించి ఎదురు చూస్తూ ఉంటారు. బట్టలు మార్చుకుంట్రా, నేను బయట ఉంటాను. శ్రీకర్ వెళ్ళిపోయాడా? లేదక్కా, బట్టలు మార్చుకుని వస్తాడు. పూజను మంచిగా చేసుకున్నారా? ఎవరి వలన ఎటువంటి ఆటంకం లేకుండా చేసుకున్నాం. ఏం పూజలో ఏమో, దైవానికి మాత్రం దీని మీద దయ కలగడం లేదు. అలా అనకండి మేడం. విత్తనం వేయగానే చెట్టు రాదు, పండ్లు ఇవ్వదు అన్నది ఎంత నిజమో పూజల ఫలితం కూడా అంతే. కొంత సమయం పడుతుంది. జీవితకాలమా? ఈలోపు చెట్టైనా చనిపోతుంది, మనిషి అయినా చనిపోతారు. ఆ తర్వాత ఫలాలొస్తే ఏం లాభం? బయలుదేరుతాను. సరే బావా, బాయ్. శ్రీకర్, అవని నీ గురించి ఇంకా ఎంతలా తపన పడుతుందో నువ్విప్పటికైనా ఆలోచించు. ఈ పాటికి మరో ఆడదైతే విడాకులు మీరడగడం కాదు, తానే అడిగేది. తెగదెంపులు చేసుకునేది, తన దారి తను చూసుకునేది. ఇంకా చెప్పాలి అంటే మరో పెళ్లి కూడా చేసుకునేది. రాత్రి సమయంలో నేను హాయిగా ఎటువంటి ఆలోచన లేకుండా నిద్రపోతుంటానని నువ్వు అనుకుంటున్నావు. అది నిజం కాదవని. నీలాగే నేను ప్రతిరోజు కలవరపడుతూ ఉంటాను. శ్రీకర్తో ఏ విషయాలైనా మాట్లాడావా? తనలో ఏదైనా మార్పు వచ్చిందావని? నేనేం మాట్లాడలేదు. తన పక్కన కూర్చుని పూజ చేసుకున్నాను, అంతే. అయినా మనం పదే పదే చెప్పి మారమని అడగకూడదు. తనకు తానుగానే మారాలి. తనలో మార్పు నాకేం కనిపించడం లేదు, అనిపించడం లేదు. నా నమ్మకమంతా నా అమ్మవారే, నా భారమంతా అమ్మవారి మీదే.